ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో డిలే. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఎంతమంది విన్నారు ఈ పాట? అందరు విన్నారా? మరి రెండు చేతులు ఎత్తి పట్టుకొని చప్పట్లు కొట్టాలి కదా. రాసింది నేనే, పాడింది నేను, తమ్ముడు దిలీప్, సందీప్. దిలీప్ నేను రాసినాం. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. నిర్రె వాసిన నేల వాన సరుకులు లేక నీ దిక్కునే చూసెను ఓ సారు కేసీఆర్. అడుగు పెట్టిన చోట పత్రాన్ని మాగానం పైరోలు మోసింది ఆ రోజున. తలచూరు బాలింత కడుపులో నా కొడుకు సత్యంత బాధ ఈ రోజున. యాదిల యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. అప్పు చేసినావే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. అప్పు చేసినావే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. పాలకు బదులు ఉద్యమాలు మోసి ఏ తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఉద్యమాలు మోసి ఏ తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఈ పాట పాడుతుంటే వేదిక మీద ఉన్నటువంటి ఆ ఉద్యమ పేగుబంధం తెలిసినటువంటి నిరంజన్ రెడ్డి సారుకు కన్నీళ్లు తప్ప ఇంకేం లేవు. ఒకప్పుడు తెలంగాణని పాలమూరుని ఎట్లా చేసిండో కేసీఆర్ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆయన కంట నీరు గారుతున్నది. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. ఎక్కడైనా గాని ఒక నాయకుని గురించి, ఒక లీడర్ గురించి సామాన్య కార్యకర్తలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకోగా చూసినాం. వాళ్ళ నాయకుని మీద పాట పాడుతున్నప్పుడు, మన నాయకుని మీద పాట పాడుతున్నప్పుడు ఎవరైనా లీడరు నాయకుడు ఏడవంగా చూసిల్లా నిరంజన్ రెడ్డి అన్న కళ్ళల్లో నీళ్లు చూడండి ఒక్కసారి. ఎంత ప్రేమిస్తే, ఎంత ఇష్టపడితే, ఎంత గౌరవం ఉంటే ఆ కన్నీళ్ళు వస్తాయి. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. ఏదోని కళ్ళల్ల కన్నీళ్లు చూసి నువ్వు కోసపడితివే సారు. నిప్పుల నగడయి డప్పుల బరువయి దండత్తి చేసావు పోరు. ఇక సత్తుడ బతుకుడ ఒక్కట మాటని సాగిపోయినా ఓ ఉత్తమ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నిలువత్తమైన నీవే కదా. యాదిల యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. యాదిల యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. యాదిల యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. అందరు గట్టిగా చెప్పదు. నీ
చూపుతో చెరువు నిండే నాడు రైతన్న బతుకు బండే నీ చూపుల్లో చెరువు నిండే నాడు రైతన్న బతుకు బండే సారు మా ఇంట్లో చెల్లె పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని సారు మా ఇంట్లో చెల్లె పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని గుండెకొక్క బాధ భూరికొక్క గాథ నీ సైడిసినంక నిన్ను తలవని మనిషేడి పిలువని కొంతేది నువ్వు తెచ్చిన రాజన నిన్ను తలవని మనిషేడి పిలవని కొంతేది కేసీఆర్ సార్ ను తలుచుకొని మనిషి ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద పిలవని గొంతున్నదా అది రేవంత్ రెడ్డితో సహా పిలవని గొంతు కేసీఆర్ సార్ ఉన్నదా నిన్ను తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు తెచ్చిన రాష్ట్రాన నిన్ను తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు ఎలవని మనిషిని పిలవని గొంతేది నువ్వు తెచ్చిన రాష్ట్రాన ఇక ఎట్లయితే గట్లాయే ఏదైతే కదియాయే మళ్ళీ నిన్ను వదులుకోలేమయ్యా నీ పాలనెంత చల్లగున్నది ఆనాడు మళ్ళీ ఆ రోజు రావాలయ్యా యాదిల యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ అప్పు చేసిన మేపెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు యాదిల యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ ఇలా యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళా యాదిల యాదికొస్తున్నవే సారు నువ్వు వచ్చేదాకా పానం పోదు ఈ మాట ఎందుకు రాసినావు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చచ్చిపోవా నువ్వు అని నన్ను అడిగిన క్వశ్చన్ చాలా మంది రచయితలు ఉంటారు మా సీనియర్ రచయితలు గా మాట ఎందుకు రాసినావు తమ్మి అంటే నేను టీవీలో చూసిన ఒక ముసలమ్మ అమ్మా కేసీఆర్ సార్ పాలన ఎట్లుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయ్యా నేను నా గుండె సాక్షిగా చెప్తున్నా మళ్ళా కేసీఆర్ సార్ ను నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు కేసీఆర్ సార్ ను ముఖ్యమంత్రిగా చూసేదాకా నా పానం పోదు నేను చచ్చిపోరని చెప్పింది ముసల్ది అందుకోసమే రాసిన మా యాదిల యాదికొస్తున్నావే సారు నువ్వు వచ్చేదాకా పానం పోదు బరాబర్ పోదు ఇట్లనే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సార్ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటిదాకా యూరియా బస్తాల కష్టం వచ్చిందన్న యూరియా బస్తాలు దొరికినాయా మనకు దొరికినాయా ఇప్పుడేమున్నాయి అనుకుంటున్నాను ఇప్పుడు కూడా లేవు నేను కూడా మా ఊళ్ళే నాకు కూడా 1 ఎకరన్నర పొలం ఉందన్న దానికోసం మా ఫ్రెండ్ వాళ్ళు ఆలేరులో రెండు బత్తాలు కొని పెట్టుకున్నా ఇప్పుడు పండుగ కుంటి పోతున్నప్పుడు కార్లు వేసుకొని పోవాలి లేవు ఇప్పుడు ఆ పాట సందీప్ నేను కలిసి పడతాం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్